సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి నియోజకవర్గ 4 మండలాలు 2 మున్సిపాలిటీలకు సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 163 మంది లబ్ధిదారులకు 54,61,500 విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ కోరిక మేరకు సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేశారని, పార్టీలకు అతీతంగా గత 10 సంవత్సరాలుగా చింతా ప్రభాకర్ గారి కృషితో సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి చెక్కులను అందేయడం జరిగిందని, 2018 ఎన్నికల్లో కేసీఆర్ గారు చింతా ప్రభాకర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించండి, సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తారని చెప్పారని, 2018 ఎన్నికల్లో చింతా ప్రభాకర్ ఓడినా కూడా చెప్పిన విధంగానే జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్, సదాశివపేట మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మాజీ జెడ్పీటీసీ కొండలరెడ్డి, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గౌరవ చింతా ప్రభాకర్ గారు ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి 2 మున్సిపాలిటీలు 4 మండలాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల నుండి 163 మందికి 54,61,500 రూపాయలకు సంబంధించిన విలువ చేసే చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా చింతా ప్రభాకర్ గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో, ఎల్ఓసీల విషయంలో ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు ఎవరు ఇబ్బంది వచ్చినా కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా మరి సమాన దృష్టితో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరికీ ఎల్ఓసీలు ఇప్పించడం కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ తర్వాత హాస్పిటల్ పాలైన తర్వాత చెక్కులు ఇప్పించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో ప్రక్రియలో భాగంగానే ఈరోజు మరి ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడం అనేది నిజంగా చాలా కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థికంగా సహాయం జరిగేటువంటి విషయం. కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మరి ఆరోగ్యాలు కాపాడుకోవడానికి, ఆరోగ్యాలు మంచి చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రభాకర్ గారు సహకారం చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ సంఘటన పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రజల ఆరోగ్యం కోసం ఇదే కాకుండా ఈ సంగారెడ్డిలో మరి హరీష్ అన్న ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు 2018 ఎన్నికల్లో సంగారెడ్డికి వచ్చి ఈ కాన్స్టిట్యూన్సీ జిల్లా కేంద్రం మెడికల్ కాలేజ్ అవసరం ఇక్కడ అని చెప్పి ప్రభాకర్ గారిని గెలిపియండి, మెడికల్ కాలేజ్ ఇస్తానని చెప్పి మంజూరు చేసి మరి ఓడిపోయినాక కూడా అసెంబ్లీలో మాట్లాడి నేను ఎన్నికల్లో సంగారెడ్డికి వచ్చిన మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.